ఐబొమ్మ రవి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటకు వచ్చింది. నిన్నటి వరకు మనందరం ఏమనుకున్నాం, ఐబొమ్మ రవికి సినిమాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్, అందరికన్నా ముందు సినిమా చూడాలనే క్యూరియాసిటీతో ఇలాంటి ఒక వెబ్సైట్ ని పైరసీని ఎంకరేజ్ చేశాడని అనుకున్నాం. బట్ అదర్ ఎండ్ లో తన పోలీసులకు ఏం చెప్పాడో తెలుసా? 2016లో ఐబొమ్మ రవి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, దట్ ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ వైఫ్ ఏంటంటే చాలా రిచ్ ఫ్యామిలీ, మనోడు లోయర్ మిడిల్ క్లాస్. ఈ టైంలో ఏంటంటే వైఫ్ నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నువ్వేంటి ఇలా ఉన్నావు, డబ్బు సంపాదించలేవు అనే ప్రెషర్ పెట్టడం వల్ల మనోడు కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యాడట. అదర్ ఎండ్ లో వైఫ్ తో పాటు వైఫ్ వాళ్ళ అమ్మ కూడా మన ఐబొమ్మ రవిని ఎక్కువగా టార్గెట్ చేసి, నీకు ఇంతేనా, నువ్వేం చేయలేవా లైఫ్ లో, డబ్బు సంపాదించడం నీకు చేత కదా అనే మాటలు అనడంతో ఎక్కువగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో తను సెలెక్ట్ చేసుకునే పాత్ రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెట్టేసి కేవలం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి చిన్న చిన్న కోర్సెస్ కంప్లీట్ చేసుకుని ఇవాళ ఐబొమ్మ బొప్పం అనే ఒక వెబ్సైట్స్ ను కూడా తను క్రియేట్ చేయగలిగాడు. బట్ ఒక చిన్న విషయం మీరు గమనించారా? నిజంగా ఒక మనిషిలో ఎంత టాలెంట్ ఉన్నా ఒక ప్రెజర్ సిచ్యువేషన్స్ అనేది మనిషి హ్యాండిల్ చేయలేనప్పుడు లైఫ్ లో తను తీసుకునే డెసిషన్ తనకి నెగిటివ్ ఆర్ పాజిటివ్ అవుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా లైఫ్ లో ఏదైనా ప్రెజర్ సిచ్యువేషన్స్ ని ఫీల్ అవుతున్నప్పుడు, ఏదైనా డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించండి. రైట్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ నెగిటివ్ పాత్ లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు ఆ హ్యాపీనెస్ అనేది ఎండ్ అవుతుంది. సో ఐబొమ్మ రవి విషయంలో అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే తన వైఫ్ కోసమే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నానని చెప్పాడు, కానీ వాళ్ళ దాన్ని పట్టించింది కూడా అతని వైఫే. మరి ఈ ఇన్సిడెంట్ మీకు అర్థమయ్యాక ఐబొమ్మ రవి విషయంలో మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి.